హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. నేను మీ ప్రవీణ్. నేను హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లో ఊబర్, ఓలా, ర్యాపిడో నడిపిస్తాను. వీటన్నిటికంటే ఊబర్ లోనే ఎక్కువ ట్రిప్స్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఆన్లైన్ చేసుకుందాము. సో సక్సెస్ఫుల్ గా అయితే ఆన్లైన్ అయితే చేశాను. సో మీకు 0 కిలోమీటర్ చేసి చూపిస్తాను. సో చూడండి. సో మొత్తానికి అయితే 0 చేసుకున్నాము కిలోమీటర్స్. బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. సో ఆన్లైన్ అయితే చేసాము సక్సెస్ఫుల్గా. టైం అయితే 4:38 అవుతుంది. సో ఒక ట్రిప్ వల్లేదు ఇప్పటి వరకు కూడా. సో చూద్దాం. ఊబర్ గో, ఊబర్ ప్రీమియర్ అన్నీ ఆన్లైన్, సెడాన్ అన్నీ ఆన్లైనే ఉన్నాయి. సో నో ప్రాబ్లం, నో ఇష్యూ. చూద్దాం. మనకైతే ఎయిర్పోర్ట్కి ఒక పికప్ అయితే వచ్చింది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ వెళ్ళొద్దు అనుకున్నా కానీ చాలా రోజుల తర్వాత ఫస్ట్ పికప్ ఇచ్చిండు. ఇక మరి తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తుంది. మ్యాప్ అయితే లోకల్ నుంచే చూపించింది. 45 కిలోమీటర్స్ 600 అని చిల్లర చూపించింది మనకి ఇచ్చేది. సో చూద్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత లోకల్ నుంచే వెళ్ళిపోతాం. ఎల్బీ నగర్ రూపాయల నుంచే వెళ్ళిపోతాము. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసి మీరు సపోర్ట్ని అందించండి. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి సో మనం అక్కడ వెయిట్ చేయం, మళ్ళీ రిటర్న్ కమ్బ్యాక్ మనం సిటీలోకి వచ్చేస్తాం. ఆ సిటీలోకి వచ్చేదానికి పోయేది ఎందుకురా బాబు అంటే పోందే బెటర్ నన్ను అడిగితే. అక్కడ పోయినాక అక్కడ కొంచెం లేట్ కానీ చేసిండనుకో క్యాన్సల్ తీసుకొని వచ్చేసిడే. మరి ఫస్ట్ ట్రిప్ వచ్చింది, చాలా టైం వేస్ట్ చేసిండు. మళ్ళీ ఒకవేళ ఎయిర్పోర్ట్ పోతే ఇమ్మీడియట్లీ రిటర్న్ మనకి ఏమన్నా పికప్ డ్రాప్ వేసే అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వెళ్తున్నా. చలో లెట్స్ గో. ఒకసారి ఎయిర్పోర్ట్ పోయినాక మీకు నేను అప్డేట్ ఇస్తాను. సో చూడండి మనకు అంటే ఫేర్ ఎంత వచ్చింది ఏంటిది అనేది మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఇవాళ చాలాసేపు టైం వేస్ట్ చేయించిండు. చూద్దాం. అటు పోయినాక మళ్ళీ మాట్లాడుకుంటాం, ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయండి. అయితే 868 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 50 రూపీస్ ప్రమోషన్ ఉంది. యాక్చువల్ అయితే 918, మనకు 80 కొట్టిండు కస్టమర్. అయితే మనకు 12 రూపాయలు ఎక్స్ట్రానే కొట్టిండు. ట్రిప్లో ఎంత ఇచ్చింది ఏందనేది చూసుకుందాం. మనకైతే పంచర్ అయింది. మీకు కనిపిస్తా లేదో చూపిస్తాను. డాల్ దిగింది. ఇప్పుడు స్టెప్ని చేంజ్ చేద్దాం. పార్కింగ్లోకి వెళ్ళి స్టెప్ని చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. దీంట్లో మనకైతే 609 రూపాయలు ఇచ్చిండు. చూడండి, 609 రూపాయలు మనకైతే ఇవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం మనము. వావ్, పికప్ ఇచ్చేసిండు. లెట్స్ గో అయితే కొడదాం. కొట్టేసి ప్రీమియర్లో పికప్ వచ్చింది. స్టెఫిని చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎక్స్పెక్ట్ చేసిన రాగానే మేబీ ఇస్తాడు కావచ్చు. చాలా రోజులు అయింది రాక అని చెప్పేసి అనుకున్నట్టుగానే బుకింగ్ ఇచ్చిండు. సో మనకైతే పిన్ నెంబర్ కూడా వచ్చేసింది కాబట్టి సో మనం ఇప్పుడు పార్కింగ్లోకి వెళ్ళి స్టెప్ని చేంజ్ చేసుకొని లెట్స్ గో టు ద పికప్ పాయింట్కి వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే ఎవరైనా ఉంటారో లైక్ చేయండి, మీకు సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. అమ్మా, టైర్ చేంజ్ చేసేసరికి 3-4 అయింది. చూసారా ఎట్లా స్వెట్ వచ్చిందో అమ్మా. సో మనకైతే పికప్ వచ్చింది. మరి ఉన్నదా లేదా లోపలికి పోయి పిన్ ఎంటర్ చేసేదాకా తెలియదు. అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా టైర్ చేంజ్ చేయం కదా. సో ఎప్పుడో ఒకసారి చేసేసరికి చల్ల జంటలు పుట్టుకొచ్చాయి దెబ్బకు.
మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. మన డ్రైవర్ అన్ననే ఇక్కడ చూసి గాలి మొత్తం పోయిందన్నా అని చెప్పిండు. మరి ఎక్కడి నుంచి పోయిందో ఏమో తెలియదు. సగం గాలి ఉంటే పెద్దగా ఏర్పడదు ఒక టైర్లో, 2 టైర్ల గాలి తక్కువ ఉంటే ఏర్పడుతుంది. కానీ ఇక ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి పూర్తిగా దిగిపోయింది. ఇక నా మధ్యలో ఎక్కడ పోలే, అసలు ఎయిర్పోర్ట్ ట్రిప్. మొత్తానికైతే పికప్లో బుక్ చేసానికి లోపలికి వెళ్ళిపోతున్నా. చూద్దాం ఎక్కడ పడుతుందో ఏందో. సో మీకు అప్డేట్ ఇస్తాను. చక్కర వచ్చినట్టు అవుతుంది. రైట్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. 8:49కి వచ్చినాము. మొత్తానికి చాలా టైం తర్వాత బుకింగ్ అయితే వచ్చింది మనకు. అంటే అక్కడ లోపల చాలా క్యూ ఉంది, చాలా కార్స్ ఉన్నాయి. కస్టమర్ వచ్చేసరికి దాదాపు ఒక 1 అవర్ అట్లా పట్టింది. లోపు మనం టిఫిన్ కూడా చేసేసుకున్నాం, ఒక ఛాయ్ తాగాలి. సో 30 కిలోమీటర్స్ వచ్చినాం. 415 రూపీస్ అయితే వచ్చింది మనకు. సో టోటల్ అయితే 1000 రూపీస్ అయింది 2 ట్రిప్పులు. సో ఇప్పటివరకు అయితే 85 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము, తిరిగినాము. సో ఇది ఇప్పటివరకు అయితే. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనకైతే 125 రూపీస్ ఈ ట్రిప్ లో వచ్చింది. మనకు 99 రూపీస్ ఇస్తా అన్నాడు. 99 కూడా ఇయ్యాడు, 95 92 ఇస్తాడు. చూడండి, జస్ట్ మనం ఎంత 3.5 కిలోమీటర్స్ చేసుకొని వచ్చినాము. ఎంత ఇచ్చిండు అంటే ఊబర్ ప్రీమియరా, ఊబర్ గో 94 రూపీస్ ఇచ్చిండు. ఇంకా దీంట్లో కూడా 1 రూపీ తగ్గిస్తాడు అనుకుంటా. ఓకే, 1114 రూపాయలు అయితే అయింది మనకు. సో ఐఎస్బి దగ్గర ఉన్నాము. సో నెక్స్ట్ బుకింగ్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఏం లేదు, చిన్న విషయము. నిన్న ఒక డ్రైవర్ కలిసిండు, మన ఓలా ఊబర్ ర్యాపిడో చేసే వ్యక్తి. నాకు 225 రూపాయల బుకింగ్ వచ్చింది. అది 13 కిలోమీటర్ల యావరేజ్గా. పికప్ ఒక 700 మీటర్స్ వెళ్ళాలి. ఊబర్ గోల్ వచ్చింది. ఆ సరౌండింగ్లో 10-15 క్యాబ్స్ ఉన్నాయి, నా ముందు వెనకాల అట్రాక్టివ్ అన్నీ ఉన్నాయి. సో ఎవరు యాక్సెప్ట్ చేయనట్టుంది, నాకు వచ్చింది. అయితే నేను యాక్సెప్ట్ చేసిన. పక్కన చూసి ఒక బ్రదర్ వచ్చి నన్ను అడిగిండు, ఏంటి అంటే ఓలా ఊబర్ బ్రదర్ ఏం చేస్తా అంటే, నేను అన్నీ చేస్తా బ్రదర్, ఊబర్లో ఎక్కువ చేస్తా. ఊబర్లో వచ్చింది పికప్. ఎక్కడికి వచ్చిందంటే ఒక 13 కిలోమీటర్స్ వాళ్ళ అది సుచిత్ర సైడ్ వెళ్ళాలి. రాజ్భవన్ రోజు నుంచి సుచిత్ర సైడ్ వెళ్ళాలి బ్రదర్ అని చెప్పిన. అయితే ఏం చేస్తాం బ్రదర్, 200, 250, 300, 220 ఏమో చూపించింది బ్రదర్. 13 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ అని చెప్పిన. చెప్తే అంటా ఏం చేస్తాం బ్రదర్, పికప్లు డ్రాప్లు 200, 250 గట్టి కొడితే మంచిగా కుంభస్థలం లెక్క ఒక 500, 600 రూపాయల బిల్లు వచ్చినట్టు బుకింగ్లు కొట్టాలి. అప్పటికి టైము 3:45 అవుతుంది. ఆయన మార్నింగ్ నుంచి అప్పటి వరకు 2 బుకింగ్లే చేసిండట. 1000 రూపాయలు అయిందట. నాది అప్పటి వరకు 2700 రూపాయలు అయింది. అంటే చూడండి. సో అక్కడ ఆయనకు నాకున్న వ్యత్యాసం ఏంటంటే, లాగిన్ అవర్స్ ఆయన పొద్దుగాలున్నాడు, నేను పొద్దుగాలున్నా, అది పక్క పెట్టండి. సో ఆయన ఎన్ని బుకింగ్లు వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకి ఏం కావాలి, బిగ్గెస్ట్ అమౌంట్. నాకి 100, 150, 200. ఇప్పుడు చూడు, నేను 125 రూపాయల పికప్ చేసిన, నేను కంప్లీట్ చేసిన. నాకు 94 రూపాయలు ఇచ్చిండు. పికప్ ఎంత, 500 మీటర్స్ పికప్, 3.5. మినిమం 6 కిలోమీటర్స్ లోపు ఎంత దూరం అయినా పో మనకు మినిమం బిల్ ఇస్తాడు. 95, 100 అట్లా ఇస్తాడు. సో కాబట్టి మనం దేన్ని తక్కువగా తీసుకోవద్దు. సో అడక తినేవాడు రూపాయి అగో మనకు వచ్చింది 6 మళ్ళీ ఎమ్మడే పోయింది ఐటెక్స్. అడక తినేవాడు రూపాయి అడుక్కొని ఒక కుప్ప చేసి లెక్క చేయడానికి కూడా క్యాలిక్యులేటర్లలో సరిపోదు. ఒక సినిమాలో చూపించిండు ప్రకాష్ రాజ్ గారు. సో కాబట్టి మనం కూడా చిన్న బుకింగ్లతోటే మంచి ఆదాయం, పెద్ద ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక నేను ఇట్లా చెప్తుంటా పోతే సొల్లు అనుకుంటారు. కానీ కొత్త వాళ్ళు బ్రదర్ చెప్తున్నా, కొత్తగా రీసెంట్గా కార్లు తీసుకొని 1-2 నెలల క్రితం 3 నెలల క్రితం కార్లు తీసుకొని చేసుకునే వాళ్ళు 2000, 2500 తోటి ఇక నాకు చాలు అని వెళ్ళకండి. పదే చెప్తున్నా, మీరు ఫ్యూచర్లో బిజినెస్ లేదని అడ్డీ పాషేరు కారు నమ్ముకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్తున్నా కరెక్ట్ చెప్తున్నా నేను. నాకైతే పికప్ వచ్చింది హైటెక్ సిటీ. ఇప్పటిదే
లక్ష్మీ ఎన్క్లేవ్, వినాయక నగర్, ఇందిరానగర్ వెళ్ళిపోదాం. 119 ఇస్తాడట, 10 నిమిషాలలో డ్రాప్ అయిపోతుంది. సో లెట్స్ గో. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కార్ తీసుకున్న వాళ్ళు నాకు ఇది చాలు అని ఎప్పుడే కానీ అనవద్దు. నేను ఇన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నా, ఎవ్రీ డే ఒక మెయింటైన్ చేయండి. సో చూడండి బ్రదర్, నన్ను చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు, అంటే కొంచెం యూజ్లెస్ గా స్టూపిడ్ వర్డ్స్ తోటి కామెంట్స్ పెడుతున్నారు. నో ఇష్యూ, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదంటే నేను కష్టపడుతున్నా, నా కష్టం నా ప్రతిఫలం నేను అనుభవిస్తా. ఎవరైనా ఎవరిది వాళ్ళే అనుభవిస్తారు. సో కాకపోతే ఏంటంటే, సో మీకు చెప్పేది ఏంటంటే, నా లెక్క నాకంటే ఇంకా మంచి కష్టపడ్డోళ్ళు కూడా ఉన్నారు, శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళు. సో కాబట్టి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను మార్నింగ్ 9 o'clock లాగిన్ అయ్యి నైట్ 9, 10, 11 వరకు లాగిన్ అవర్స్ ఉన్న రోజులు కొన్ని రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు లాగిన్ అవర్స్ టైం టేబుల్ మార్చిన నేను. ఎందుకంటే ఈ ఎండాకాలము సమ్మర్ సీజన్లో, సో స్టార్టింగే మనము ఎండలో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేసరికి బిజినెస్ ఏమవుతుందంటే, మార్నింగ్ ఇచ్చినంత అమౌంట్ ఎండలో కూడా ఇచ్చడంతో మనకు ఊబర్ గోలా మనకు వర్కౌట్ అవుతలే. ఏసీ వేసుకొని పోవడం, సాయంత్రం అయ్యేసరికి సో కొంచెం ఎర్నింగ్ అనేది తగ్గిపోతుంది. అందుకనే నేను ఏం చేసినట్ట, ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసి సో ఎర్లీగా ఇంటికి వెళ్తున్నా. సో కాబట్టి ప్రతి 1 week వరకు అట్లా కంటిన్యూ చేయండి. మీరు నాకు తెలుసు ఎంత కష్టమో, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పటి 4వ రోజు, ఇంకో 2 రోజులు అయితే కథం సెట్ అయిపోతా నేను. ఆటోమేటిక్గా నా బాడీ లేపేస్తుంది, నన్ను ఆటోమేటిక్గా లేపేస్తుంది. అట్లా అలవాటు చేసుకోండి. కంటి నిండా నిద్రపోయినంత వరకైనా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ సెల్ చూసుడు, ఆ బెట్టింగ్ యాప్స్ ఆడు, ఆ గేమ్స్ ఆడు, ఫ్రీ ఫైర్ అని, పబ్జీ అని. మన డ్రైవర్లు కూడా పబ్జీ ఆటోళ్ళు ఉన్నారు. వామ్మో, ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కాదు. ఏందన్నా అంటే పబ్జీ ఆడుతున్నా. వద్దు, టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. మనం ఒక ఫీల్డ్లోకి వచ్చినాము, అది ఆడి అనవసరంగా కారు ఈఎంఐలు కట్టలేకుండా కార్లు అమ్ముకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. చూడండి, ఆ మూసాపేట, బల్కంపేట, అమీర్పేటలో కొత్త డిజైర్ కార్లు, టాక్సీ ప్లేట్లు. అరే మరి వాడు ఎక్కడన్నా దొంగతనం చేసి వచ్చి చేసుకొని వచ్చి అమ్ముతాడా, మళ్ళీ ఎవరైనా అమ్ముకొని టాక్సీ డ్రైవర్లే అమ్ముకొని పోయిర్రా తెలియదు మొత్తానికైతే. మనం చూస్తే ఊరిని లైనుగా కార్లు రోజు కడిగి పొద్దుగాల మంచిగా వాష్ చేసి పెడతాడు. సో కాబట్టి బ్రదర్ చెప్తున్నా, కార్లు తీసుకున్న వాళ్ళు కానీ, ఇక నా వీడియోలు చూసి కార్లు తీసుకున్నారు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. నా వీడియోలు చూసి కార్లు తీసుకోకపోవడం అనేది అది మీ యొక్క అభిప్రాయానికి వదిలేస్తున్నా. ఏంటంటే నా వీడియోలు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఏంటిది, బిగ్ ఆఫ్ అమౌంట్ కనిపిస్తుంది, ఫ్యూయల్ తీసేసి మా రోజుకు 1500, 2000, 3000 మిగులుతున్నాయి. మంత్లీ ఎండింగ్ వీడియోలు కూడా రెగ్యులర్ గా నా సబ్స్క్రైబర్స్ ఫాలో అవుటోళ్ళు నా వీడియోలు అన్ని చూస్తున్నారు. వారం వీడియో, వీక్లీ ఎర్నింగ్ వీడియోలు, మంత్లీ ఎర్నింగ్ వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఈ ఒక్కొక్క వీడియో చూసి కొనగాళ్ళు కొంచెం సగం చూసి thumbnail చూసి కొంచెం కామెంట్లు పెట్టేటోళ్ళు వాళ్ళు వేస్ట్. వాళ్ళు ఆ రోజు చూస్తారు, ఒక కామెంట్ పెడతారు, పోతారు అంతే. అంటే ఎట్లుందంటే, నా జెన్యున్ గా కారు కావాలి తీసుకోవాలి అనుకునే వాళ్ళు నా గత 7 నెలలు 6 నెలల నుంచి నన్ను ఫాలో అయ్యి, నా వీడియోలను ఫాలో అయ్యి తర్వాత స్టెప్ ఇన్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యాక్వర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు నా కాంటాక్ట్ తీసుకొని, అన్న నేను సో పరిస్థితి, నేను వద్దామనుకుంటానా, దేనికి వద్దామనుకుంటున్నావు, ఏ రీజన్స్ వల్ల వద్దామనుకుంటున్నావు, నీకున్న రీజన్స్ ఏంటి, నువ్వు ఇంతకు ముందు ఏం చేస్తున్నావు. ఒక ఆయనట నెలకు 50,000 రూపాయల శాలరీ తోటి జాబ్ చేస్తున్నాడట. ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయడానికి టైం దొరకలేదన్నా. నేను ఈ ఫీల్డ్కి వచ్చి మంచిగా ఫ్యామిలీతో టైం జల్సాల కోసం వద్దాం అనుకుంటాను తమ్ముడు. నువ్వు కార్ అయితే మంచిగా తిరగొచ్చు, సిటీ గల్లీ తిరగొచ్చు, ఫ్యామిలీని వేసుకొని సినిమా పోవచ్చు, షికారు పోవచ్చు కారు ఉంటే. కానీ పైసలు రావు. నువ్వు ఆ జాబే చేసుకో. నెలకు 50,000 రూపాయల శాలరీ అనేది రేపు నీకు 1,00,000 రూపాయలు అవుతుంది. రేపు అంటే రేపే కాదు, నీకు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీకు 1,00,000 రూపాయల శాలరీ ఎత్తుతావు. ఎందుకు బ్రదర్ ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అట్లా కూడా చెప్పినా నేను. ఆల్తుపాల్తుగా వీడియోలు చూసి తీసుకోరు ఎవరు కార్లు, అర్థమైందా? సో కాబట్టి తీసుకోకండి అని చెప్తున్నా. కన్సల్ట్ కండి,
తెలుసుకోండి. ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉంది తెలుసుకోండి అంటే మరి అన్న నువ్వు తెలుసుకోవడానికి ఇట్లా డ్రైవర్ని అడిగితే ఇట్లా చెప్తారన్న అంటే మరి వాళ్ళు అట్నే చెప్తారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే వద్దు ఈ ఫీల్డ్లోకి రావద్దు. కొంతమంది ఈ ఫీల్డ్లోకి నువ్వు వస్తే నాకు వచ్చే బుకింగ్లు అని నీకు వస్తాయి అని కొంతమంది అట్లా చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి రకరకాలుగా ఉంటుంది దీంట్లో. కాబట్టి నా వీడియోస్ ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఎంతో కాస్తో కూస్తో ఉంటుంది మ్యాటరు వీడియోలలో. ఖచ్చితంగా చూడొచ్చు. మనమైతే పికప్కి వచ్చినాం. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయినాక మాట్లాడుకుందాం. మంచిగా చేసుకునే వాళ్ళు 12 hours 13 hours పెట్రోల్ కార్ వాళ్ళు 15 hours లాగిన్లో ఉండండి. నేను ఇలా ఒక ఎయిర్పోర్ట్లో ఒక డ్రైవర్ని కలిసిన. ఎంత చేస్తావు అన్నా అంటే 3500 చేస్తా అన్నాడు. మరి పెట్రోల్ ఎంత కలుతా అన్నా 1200-1300 కలుతా అన్నా అన్నాడు. నాకు పోను 2300 మిగులుతా అన్న అన్నాడు. నెలకు ఎన్ని రోజులు చేస్తావు అన్నా అంటే నెల రోజులు చేస్తా అన్నా కరెక్టే అన్నాడు. సో అట్లా చేసుకోవాలి. మళ్ళీ మాట్లాడుకుందాం. కస్టమర్ వెయిటింగ్. సో ఈ రైడ్లో అయితే మనకు 141 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకి ఎంత 119 ఇస్తా అన్నాడు. మనం ఏ ట్రిప్నే కానీ మనము తక్కువ అంచనా వేయకూడదు. సో అది నేను చెప్పేది. అన్ని పెద్ద ట్రిప్లే కావాలంటే దొరకాయి బ్రదర్. మనకు కొన్ని అప్పుడప్పుడు చిన్నవి కూడా కొట్టాలి. 113 ఇచ్చిండు. 1226 4 ట్రిప్పులు అయినాయి. సో ఇంకా ట్రిప్ పడలేదు. ఒకటి రిజర్వేషన్ వచ్చింది కానీ అది ఎక్కడికో ఇవ్వలేదు, అందుకని యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాము. సో కొంతమంది ఎట్లుంటారంటే ఒక డ్రాప్ను పట్టుకొని మాట్లాడుతుంటారు. సో ఒక డ్రాప్లో నీకు ఇంతే వచ్చింది కదా అమౌంట్, డ్రాప్లో నీకు ఆటో కంటే దారుణంగా వచ్చింది, బైక్ కంటే దారుణంగా వచ్చింది, కారుకు రావాల్సిన అమౌంటే కాదు అని కామెంట్ పెడుతుంటారు, అడుగుతుంటారు కొంతమంది. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ చాలా మందికి అట్లుంటుంది. సో వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, పీక్ అవర్లో మరి 800, 900, 1000 రూపాయలు వచ్చిన సంఘటనలు కూడా ఉంటాయి. సో బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా, ఓలాలో ఒకప్పుడు ఎట్లుండే అంటే ఇప్పుడు కూడా మ్యాక్సిమము 5-6 ట్రిప్పులు ఒకే విధంగా పేమెంట్లు ఇస్తాడు. 6వ ట్రిప్ 7వ ట్రిప్ గట్టిగా ఇస్తాడు. 600-700 గట్టిగా ఇస్తాడు ఒక ట్రిప్పు. అది మళ్ళీ ఆ డ్యూరేషన్ పోయేది కూడా పెద్ద దూరం ఉండదు. 10-12 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అంతే ఉంటుంది. దానికి 700-800 1000 రూపాయలు ఇస్తాడు ఓలాలో. సో అట్లనే ఊబర్లో కూడా అట్లనే ఇస్తాడు. ఒక ట్రిప్ కాకపోతే ఇంకొక ట్రిప్లో కలిపిస్తాడు. ఒక ట్రిప్ వచ్చింది, ఆ ట్రిప్ వచ్చింది, ఆ ట్రిప్లో అన్ని కిలోమీటర్లకు అంతే అమౌంట్ వచ్చింది. సో టోటల్ చూసుకో, టోటల్ డే ఎండ్ వరకు చూసుకుంటూ వస్తే డే ఎండ్లో నేను ఎంత సంపాదించిన, నా ఫ్యూయల్ ఎంత కాలింది, నేను ఎన్ని కిలోమీటర్, ప్రతి ఒక్కరికి చాలా దీంట్లో ఎట్టుందంటే వచ్చిన బుకింగ్ అల్లా బిగ్ షాట్ ఉండాలి, వచ్చిన ఫేర్ అల్లా బిగ్ షాట్ ఉండాలని ఉంటుంది. కానీ అట్లా ఉండదు బ్రదర్. సో యావరేజ్గా నీకు టోటల్ రౌండ్ ఫిగర్ ఈవినింగ్ అయ్యేసరికి రౌండ్ ఫిగర్ను క్యాల్కులేట్ చేసుకో. ఒక బుకింగ్ ఇంత వచ్చింది, లేదు నాకు ఇంకో బుకింగ్ కూడా అదే రేంజ్లో రావాలని నువ్వు అనుకుంటే కంపెనీ ఇవ్వదు కదా బ్రదర్. కస్టమర్లు అందరూ ఒకే మెంటాలిటీలో ఉండరు. సో నాకు ఇంత ఫేర్ తక్కువకుంటేనే నేను ఇది బుక్ చేసుకుంటా, అమ్మో ఎక్కువ ఉంది నేను బుక్ చేసుకోను, ఈ ఫేర్ తక్కువ ఇంత ఉంటేనే నేను బుక్ చేసుకుంటా అని కస్టమర్ మెంటాలిటీ కూడా ఉంటుంది. నీకు ఫేర్ ఎక్కువ వస్తేనే నేను పోతా అని నువ్వెట్ట గాండ్రగా నువ్వు ఉంటావు, కస్టమర్లు కూడా అట్నే ఉంటారు. ఫేర్ తక్కువ ఉంటేనే నేను పోతా, గంత దొబ్బుతున్నారని కస్టమర్లు కూడా అనుకుంటారు. నీకున్న మెంటాలిటీలో వాళ్ళకు. సో మధ్య నీకు వాళ్ళకు మీడియేటర్గా చేసి మీడియేటర్ బిల్ చేసేది కంపెనీ. వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, నీకు హెల్ప్. జనవరి వీడియో చూడ, ఒక్కొక్క వీడియో ఒక మినీ యుద్ధమే చేసిన. జనవరి వీడియోలు చూడండి, ఒక్కొక్క వీడియో చూడండి. దాంట్లో వీక్లీ ఇన్సెంటివ్ ఎట్లా లేపినో చూడండి. ఫుల్ ఇన్సెంటివ్ లేపిరా మీరు ఎవరైనా చేసిర్రా? 12 గంటలు లాగిన్లో ఉన్నారా? 12 గంటలు లాగిన్లో ఉండి బిజినెస్ చేసిర్రా? 3,500 4,000 ఉంటే అలాంటి వాళ్ళు కామెంట్ పెట్టండి బ్రదర్, అలాంటి వాళ్ళు మాట్లాడండి. అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, నేను చెప్పేది ప్రతి ఒక్క వర్డ్ అర్థమవుతుంది. ఇక ఒక సామెత ఉన్నది, పెద్దోళ్ళు అంటారు కదా, ఏం లే నాకు ఎగిరెగిరి పడ్డది సగం కుండా ఒకటే ఊగుతా ఉంటుంది, ఒకటే తొనుకుతా ఉంటుంది, నేను ఇంతున్నా అదే నిండుకుండా సైలెంట్గా ఉంటుంది, తొనకదు. సో కాబట్టి మనం ఎప్పుడైనా
నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. నా సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతుంటారు, కొంతమంది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్లో కొంతమంది పెడుతున్నారు. సో నేను రియల్లీ చెప్తున్నా, నాకు తెలియదు ఏదైనా ఉంటే నేను ఇప్పటికీ నేర్చుకుంటా. ఓహో కొత్తగా ఏంటిది ఏం పెట్టిండు, ఓకే దాన్ని సెర్చ్ చేస్తా, నేను గూగుల్లో సెర్చ్ చేస్తా ఏంటిది ఎట్లా దాని గురించి ఏంటిది తెలుసుకుంటా. తెలుసుకోవడంలో తప్పలేదు కదా బ్రదర్, తెలియని దాన్ని తెలిసిన దాన్ని చెప్పడంలో కూడా తప్పలేదు. తెలియని వాళ్ళకు అర్థమవుతుంది. ఆ తెలిసిన దాన్ని తెలియని వాళ్ళకి చెప్పడంలో వినే వాళ్ళకు లోపం ఉండడం వల్ల ఇలాంటి కామెంట్స్ అనేటివి వస్తాయి. సో అదే నేను ఇందాక చెప్పిన సామెత కదా, నిండుకుండా తొనకదు సగంకుండా, అది సామెత ఉంటుంది, అట్లుంటారు. సో కాబట్టి బ్రదర్ వీడియో ఎండ్ వరకు చూడండి, మంచిగా మీకు అర్థమవుతుంది. సో నా ఎండింగ్ వీడియో కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏంది మనకు ఇంకా బుకింగ్ పడలేదంటే ఇక్కడ నుంచి ఒక లొకేషన్ చేంజ్ చేయాలి, టైం వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి టైం వేస్ట్ కానివ్వద్దు. ఇక బుకింగ్ పడతలేదు, పడ్డప్పుడే పోతా అని కొంతమంది గంటలు ఒక కాడ కూర్చుంటారు. సో కాబట్టి అట్లా కూడా ఎర్నింగ్ చాలా తగ్గుతుంది బ్రదర్, చెప్తున్నా. సో కాబట్టి ఎప్పుడే కానీ టైం వేస్ట్ కావద్దు. ఖచ్చితంగా సర్టెన్ లాగిన్ టైంలో నేను ఎన్ని గంటలకు లాగిన్ అయినా ఇన్ని గంటలకు లాగౌట్ కావాలి, వెళ్ళిపోవాలి అని అన్ని గంటలలో లాగిన్ అవర్స్లల్లో నేను ఎంత అమౌంట్ చేస్తున్నా, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నా. సో అది ఇక ఒక్కొక్కరు కొంతమంది 4000 అమౌంట్కు 400 కిలోమీటర్లు తిరుగుతారు. దండం అయ్యా వాళ్ళకు 4000 కిలోమీటర్లకు 400 తిప్పితే ఏమవుతుందో ఏమో. డీజిల్ పెట్రోల్ కార్లు అయితే సిఎన్జి కార్ అయినా కానీ ఏంది 2000 డీజిల్ పోతే 2000 సిఎన్జి పోతే 2000 మిగులుతాయి, ఏ లాభం? అదే పెట్రోల్ డీజిల్ కార్ అయితే అడక తినాల్సిందే పరిస్థితి. సో కాబట్టి కొంతమంది గాలికి తిరుగుతూ అంటారు, కొంతమంది గాలికి పిచ్చి కుక్క లెక్క తిరుగుతారు, ఎందుకో ఏమో అర్థం కాదు. కొంతమంది ఇక ఎక్కడ అంటే గట్కేసర్లో డ్రాప్ చేస్తారు, గట్కేసర్ నుంచి మళ్ళీ ఉప్పలు వస్తారు ఖాళీగా. అసలు పోవడం ఎందుకు, ఖాళీగా రావడం ఎందుకు? పోయేటప్పుడే గుర్తుండ, అంటే కొత్త వాళ్ళు అంటే అది వేరే విషయం, లెర్న్ అబౌట్, వాళ్ళకి తెలియదు కాబట్టి నేర్చుకుంటారు. ఇక పాత వాళ్ళు కూడా తిరుగుతా అంటారు. అది ఎక్కువ తిప్పుకోకండి. అయినా మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, మీకు చెప్పకపోకుండా కూడా నాకేం రాదు, ఏం నష్టం కాదు, ఓకేనా? చెప్పకుండా ఉండడం వల్ల ఏం నష్టం కాదు. కాకపోతే ఏంటంటే సరైన గైడెన్సీ లేకపోవడం వల్ల ఇట్లా మీరు బుకింగ్స్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు అని నా యొక్క అభిప్రాయం. సో కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మంచి ఎర్నింగ్ తోటి ఉండాలి. ఈవినింగ్ వరకు మంచి ఫిగర్ అవుట్ చేసి మంచి అబ్బా ఇలా హ్యాపీ రా, మంచిగా సంపాదించిన అని ఇదే సంపాదన రేపు కూడా సంపాదిస్తా, రేపు కూడా లాగిన్లో ఉంటా, రేపు కూడా వెళ్ళాలి. ఒక ఐటీ కంపెనీలా అటాచ్మెంట్ చేసిన వెహికల్ వాడు తెల్లారి కూడా వెళ్ళాలి. ఎవ్రీ డే మంత్కు 26 days ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాడు, ప్లాన్ ఎగ్జిక్యూట్ ఖచ్చితంగా అయిపోతుంది. సో కాబట్టి ఎగ్జాంపుల్ ఎవడో కాదు, మా ఫ్రెండ్ గాడు మురళిగాడు ఎర్టిగా వెహికల్ వాడు ఎవ్రీ డే పొద్దుగాల 2 గంటలకు లేస్తాడు. 2 గంటలకు లేచి బుకింగ్ పడేసరికి 4-5 అవుతుంది, 2 గంటలకు లాగిన్ చేసి పెట్టుకుంటే. సో కాబట్టి ఉండే బ్రదర్ చెప్తున్నా, ఎవ్రీ బుకింగ్కు 10-15 సార్లు కాల్ చేయాలి. అన్న బుకింగ్ పెట్టినా బుకింగ్ అయినా అని కాల్ చేయాలి. సో అట్లా ఉంటుంది. సో మనకు ఆపర్చునిటీ లేదు, బుకింగ్ అయిపోగానే బుకింగ్ ఇస్తాడు. లేని టైంలో కొంచెం బుకింగ్స్ ఉన్న ప్రదేశాలకు మనము వెహికల్ మూవ్ చేయాలి. మరీ మూవ్ చేయన్నాడు కానీ 15-20 కిలోమీటర్లు డీజిల్ తాగేటట్టు పోయినా అనుకో నీకే నష్టం. కాబట్టి అదే చెప్తున్నా బ్రదర్, ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. ఎప్పుడైనా డిమోటివేట్ చేసేటోళ్ళు, డిసప్పాయింట్ చేసేటోళ్ళు 100కు 99.99 మంది ఉంటారు, ఓకేనా? సో అది మాత్రం ఇందాక ఎయిర్పోర్ట్లో ఒక కలిసిందని చెప్పిన కదా, ఆయన అదే 3,500-4,000 తీసుకుంటాడట డైలీ. ఆ డీజిల్ ఒక పెట్రోల్ ఒక 1,200-1,300 పోను, ఒక 2,300-2,400 తీసుకుంటాడట డైలీ రెగ్యులర్గా. ఎన్ని రోజులు చేస్తా ఉంటే నెలంతా చేస్తా అన్న, కొత్త కారు కదా, 3 years వరకు మనం కంటిన్యూగా చేసుకోవాలి, చేసుకుంటేనే ఏమైనా కదా అన్న అని చెప్పి అన్నాడు. అడ్డది మనకు సొసైటీ పోయింది. సో కాబట్టి
ఈ ఏరియాలో తిరగొద్దు మనం. ఈ ఏరియాలో తిరిగితే బుకింగ్స్ కావు. సో అదొక టెక్నిక్, అంతేనా? ఓకే, మళ్ళీ మనం బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తా, లైక్ చేయండి. సో మనం ఎట్రోకి అయితే ఖాళీగా వెళ్ళాలనుకుంటున్నాము. అటు సైడే పడ్డది. రాజశేఖర్ రెడ్డి కొలను గారు బుక్ చేసుకున్నారు యశోద హాస్పిటల్ నుంచి, నిజాంపేట పడ్డది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. వెళ్ళిపోదాం. అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక గో ఆఫ్ చేసుకొని ప్రీమియర్లో దంచి పెడదాం. అదే రాజ్భవన్ రోడ్ దగ్గర ఒక ఆయన కలిసిందని చెప్పిన కదా, అదే చిన్న చిన్న బుకింగ్లు ఏం కొడతాం. సాయంత్రం 2:30 పావుదొక్క 4 గంటల వరకు 1000 రూపాయలు చేసిండట. అరే ఏంది, ఇంకా సాయంత్రం వరకు ఏం చేస్తాడు ఆయన? ఇంకొకటి 2 చేస్తాడు అలాంటి బుకింగ్లు. 1000, ఇది ఒక 1500 మా అంటే ఇంకో బుకింగ్ చేస్తే అది అలాంటి పెద్ద బుకింగ్ 2000. 2000లో 1000 రూపాయలు డీజిల్ పోతుంది. నీకెంత మిగులుతుంది? 1000 రూపాయలు. కాబట్టి నీకు డే వేస్ట్ అయిపోయింది, లాగిన్ అవర్స్ వేస్ట్ అయిపోయినాయి. పెద్ద బుకింగే రావాలి నీకు, నాకు పెద్ద బుకింగే రావాలి, పెద్ద బుకింగే కొట్టాలి, నేను పెద్ద బుకింగ్ అయితేనే చేస్తా అని నువ్వు కూర్చుంటే నువ్వు అక్కడనే కూర్చుండిపోతావు, గంటలు అక్కడనే కూర్చుండిపోతావు. నాకు ప్రీమియర్ బుకింగే రావాలి, చూడాలి కొద్దిసేపు, చూడొద్దు అంటలేను. ప్రీమియర్ బుకింగ్ కొడితేనే వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో. ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి ఏసీ లేని నడవదు. ఏసీ వేసుకొనే పోతారు ప్రతి ఒక్క. గో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఏసీ వేయి అని వచ్చి వాళ్ళే ఏసీ పాయింట్లు పెంచుతారు. సో కాబట్టి వెయిట్ చేయాలి. ఆ టైంలో బుకింగ్స్ రానప్పుడు టైం చూసుకోవాలి. లాగిన్ అవర్స్ ఎన్ని గంటలు ఉంటావు? నేను 4 గంటలకు లాగిన్ అవర్స్ ఉన్నా, ఇంకెన్ని గంటలకు లాగౌట్ ఉన్నది? ఆ టైం చూసుకోవాలి. ఆ టైం వరకు మనకు వర్కౌట్ అవుతుందా లేదా ఫిగర్ అవుట్, అది చూసుకోవాలి. సో కాబట్టి నేను అని చెప్పేది మీకు కాకపోతే అర్థం కాకపోవచ్చు, కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, కొంచెము మిస్మరైజింగ్, ఏదో ఒకటి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు. అర్థమయ్యేటట్టుగానైతే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే నేను చేస్తున్నా. కొంతమంది సొల్లు పురాణం అనుకుంటారు, కానీ నేనైతే చెప్పేది అయితే బీ ప్రాక్టికల్ లైఫే చెప్తున్నా. ఏదో వేరే విశేషాలు అయితే నేనేం చెప్పట్లేదు, ఓకేనా? చిన్న బుకింగ్లు కూడా చేయండి, చిన్న బుకింగ్లు కూడా కొట్టండి, అర్థమైందా? చిన్నవి చేయను, నేను కొట్టాను. కొన్ని సిచ్యువేషన్లో చేయొద్దు, కొన్ని సిచ్యువేషన్లో కొట్టేది ఉండదు. అది సిచ్యువేషన్ బట్టి మనము మాడిఫై చేసుకోవాలి, ఓకేనా? ఓకే, బుకింగ్ అయితే వెళ్తున్నాం మనము. హైటెక్ సిటీ నుంచి రైడ్ తీసుకున్నాం కూకట్పల్లి సైడ్. ఎవరికైనా ఏమన్నా నా వీడియోస్ వల్ల ఎవరిని హర్ట్ చేయను, నేను హర్ట్ చేసే విధంగా నేను మాట్లాడను కూడా, నాకు రాదు కూడా. ఎందుకంటే నేను వాళ్ళ ప్లేస్లో ఉండి నేను ఆలోచించేంత కెపాసిటీ ఉంది నాకు. సో కాబట్టి నేను ఎవరిని అన్నాను. నన్నే ఇంకా చాలామంది అంటుంటారు, కింద కామెంట్స్ పెడుతుంటారు. వాళ్ళు కొంచెం తెలియక కామెంట్స్ పెడుతుంటారు. సో వాళ్ళకు నేను సరైన విధానంలో రిప్లై ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో కాకపోతే ఒకటే చెప్తున్నా బ్రదర్, మీరు రీసెంట్గా 2-3 మంత్స్ నుంచి నడుపుకునే వాళ్ళు చెప్తున్నా, ఒకరి మాట వినకండి, ఒకరితోటి అసలు మాట్లాడకండి. నా వీడియో చూసే వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఇది. ఎండ్ వరకు చూసే వాళ్ళు ఈ వర్డ్స్ వింటారు. నేను చెప్పే వర్డ్స్ గోల్డెన్ వర్డ్స్. ఎవ్వరి మాట వినకండి. డిసప్పాయింట్, డిమోటివేషన్. కారు కొన్నది 6 నెలలకు, సంవత్సరానికే ఎందుకు కొన్నారా బాబు అని డిసప్పాయింట్ చేసినాను. ఏమైందని అట్లాంటావు అంటే, మేమే పెద్ద కార్లు కొనుక్కొని దీంట్లో వెళ్ళలేక ఊవరోలా పని అయిపోయిందిరా బాబు, పని అయిపోయింది, ఇక ఎక్కువ రోజులు నడవదాన్ని గజ్జున ఉత్సవించినట్టు మాట్లాడతారు. వాళ్ళ మాటలు వింటేనే ఇంత పెద్ద కారు కొన్నా నేను, ఎట్లనో ఏందో, అట్లాంటి మానసికంగా లోన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఎవ్వరి మాటలు వినకండి, ఎవరి సజెషన్ కూడా తీసుకోకండి. ఆ వీడియో చూసే వాళ్ళకు నేను చెప్పేది ఒకటే సజెషన్, బుకింగ్ వచ్చిందా యాక్సెప్ట్ చేయి, కొట్టు, అంతే. ఇక పేర్ల విషయంలో ఫైట్ చేయాలి, ఆ విషయంలో ఫైట్ చేయాలి, ఈ విషయంలో ఫైట్ చేయాలంటే నేను 190 ఎగ్జాంపుల్ చెప్తా. ఫైట్ చేసే విషయంలో నేను చాలా చెప్తా. పేరు ఎంత ఇవ్వాలి, పేరు ఎంత ఇవ్వాలి, కస్టమర్ దగ్గర ఇట్లా వసూలు చేయాలి, కస్టమర్ దగ్గర అట్లా వసూలు చేయాలి. సరే ఓకే, యశోద హాస్పిటల్కి అయితే వచ్చినాం, మళ్ళీ మాట్లాడుకుందాం.
ఇక వీడియో లాంగ్ అయిపోతుంది అని అంటారు కొంతమంది. అవుతుంది బ్రదర్, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ మాత్రం మోటివేషన్ లేదు వేస్ట్. ఎందుకంటే నా వీడియోలు చూసి వాళ్ళు కార్లు కొంటారు, వీరు కార్లు కొంటేటప్పుడే గజ్జు అనాలి. కొనాలంటేనే ఆల్తు పాల్తు కార్లు ఎవరు కొనరు. ఓకేనా? సో మనం కస్టమర్కి కాల్ చేద్దాం. ఈ రైడ్లో అయితే మనకు 197 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు ఒక రైడ్ కూడా వచ్చింది, బంజారా హిల్స్ వెళ్ళాలట. మహేష్ గారు బుక్ చేసుకున్నారు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే 373 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఫిలిం నగర్లో డ్రాప్ చేసినాం. బంజారా హిల్స్ అని వచ్చింది, ఫిలిం నగర్ తీసుకొచ్చిండు. సో మరి చేంజ్ చేసిండా ఏదో తెలియదు, పులిసారి అట్లనే వస్తుంది. సో ఈ ట్రిప్లో ఎంత ఇచ్చిండు ఏందో ఒకసారి చూద్దాం, చూపిస్తా. లాస్ట్ ట్రిప్లో అయితే మనకు 141 ఇచ్చిండు, 7 కిలోమీటర్లు తిరిగినాము. ఈ రైడ్లో మనకి ఎంత ఇస్తాడో చూద్దాం. సో 270 ఇచ్చిండు. 373 అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్కి ఎక్కువనే తీసుకున్నాడు. అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ అది ఇది గట్టుగానే కానీ తగ్గిస్తాడా? 260, 100 రూపీస్ తీసుకున్నాడు కరెక్ట్గా. వెళ్ళ3 సో టోటల్ అయితే మనకు 1634 రూపాయలు అయింది. టైం అయితే 10:46 అవుతుంది. సో చూద్దాం ఏమన్నా బుకింగ్ పడితే. ఊబర్కు అయితే పర్ఫెక్ట్గా ఆఫ్ చేసిన. అయితే నా నీడుంటే నీడో చూసి పెట్టుకుందాం వీళ్ళు బుకింగ్ పడేలో. సో మనకైతే ప్రీమియర్లో ఉప్పల్కి పడ్డది 1.3, 48 minutes, 20 kilometers. లైట్స్ గో టు రవికుమార్ గారు బుక్ చేసుకున్నారు సార్, ఆన్ ది వే సార్. సో డోంట్ బీ క్యాన్సల్ సార్, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ గో టు ద పిక్. అయితే 461 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ప్రమోషన్ కస్టమర్కు 24 రూపీస్ ఇచ్చిండు. సో ప్రతి ఒక్క ట్రిప్లో కస్టమర్ ప్రమోషన్కే ఇస్తున్నాడు, ప్రమోషన్ కస్టమర్కే ఇస్తున్నాడు. ఇంకో పికప్ వచ్చింది, పిజ్జాది కూడా వెళ్ళాలట. ఇక్కడ నుంచి 180 రూపీస్ ఇస్తారట. సో మనకేమో 7.5 kilometers ఏమో చూపించింది. 1.4 అంటే 8-9 kilometers వేసుకోండి టోటల్ మొత్తము. అంటే 180 అంటే సో పర్లేదు, ప్రీమియర్లోనే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైల్లో అయితే మనకు 218 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. 218 కలెక్ట్ చేసుకున్నాం. ఎంత వచ్చింది ఏంది. సో లాస్ట్ ట్రిప్ కూడా మీకు అప్డేట్ ఇలాగా ఎంత వచ్చింది అనేది 352 ఇచ్చిండు. ఈ రైడ్లో మనకి ఎంత వచ్చింది అని అంటే 180 ఇస్తా అన్నాడు, 170 చిల్లర ఇస్తాడు జిఎస్టీ కట్ చేసుకోను. ఓకే 172 ఇచ్చిండు ఎగ్జాక్ట్గా. సూపర్. ఇప్పటి వరకు అయితే 8 ట్రిప్పులు 2159 రూపాయలు అయితే అయింది. ఎన్ని కిలోమీటర్లు తిప్పినాం అంటే 155 కిలోమీటర్లు అయితే తిప్పినాము. సో ఆఫ్టర్ లంచ్ ఇక ఆకలి అవుతుంది, ఆఫ్టర్ లంచ్ మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఒకటి లాలాగూడ అట పికప్ వచ్చింది 12 kilometers. లాలాగూడ రైల్వే కాలనీ అట. సో 2.4 kilometers నుంచి వచ్చింది. ఓకే యాక్సెప్ట్ అయిపోయింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 12 kilometers 225 ఇస్తారట. సో టోటల్ అయితే 14 kilometers మనం రైడ్ చేయాల్సి వస్తుంది. హాఫ్ అన్ అవర్, 40 minutes పడుతుంది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే 270 వచ్చింది. ఇంకో పికప్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళాలట. మాలిక బుక్ చేసుకుంది. మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ సిఎస్ఐ చర్చిలో దించిన. ఇక్కడ ఇలా గుడ్ ఫ్రైడే కదా, ఇలా మీటింగ్ జరుగుతుంది. సో అక్కడ డ్రాప్ చేసినాము సార్ను, చాలా బాగా మాట్లాడిండు. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. చూడండి ఎంతమంది ఉన్నారా. శుక్రవారం క్రైస్ట్ చర్చి. సో మనకైతే రైడ్లో ఎంత వచ్చిందో చూసుకుందాం. 212 రూపాయలు ఇచ్చిండు గాయస్. సో ఇప్పుడైతే హైటెక్ సిటీకి 20 kilometers ఏమో వెళ్ళాలి. సో మనకు 350 ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే 463 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే డ్రాప్ చేసినాము. మేడాన్ని మాలికను. మనకు ఇంకా పికప్ అయితే రాలేదు. చూద్దాం ఎంత అయింది ఏంటిది రైడ్ తోటి మనకు ఏంటిది అనేది. నెక్సెస్కు బాచుపల్లి 11 kilometers 215 రూపాయలు ఇస్తున్నాడట. పికప్ 4.7. మరి ఎటు పోయినా అంతే కిలోమీటర్స్ పోవాలి.
అదే దగ్గర ఉంటుంది. ఓకే ఓకే అయిపోయింది. ఈ రైలు అయితే మనకు 360 40 ఇస్తా అన్నాడు, 32 ఇచ్చిండు. టోటల్ అయితే 2700 10 ట్రిప్లు అయినాయి గైస్. సో లెట్స్ గో. అయితే క్యాన్సిల్ చేసేసిండు, చాలా లాంగ్ నుంచి వస్తుంది క్యాబ్ అని చూసేసుకొని ఆయన క్యాన్సిల్ చేసిండు. సో ఇంకా పికప్ అది క్యాన్సిల్ అయినట్టే, నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్ చేద్దాం. సో మనకైతే పికప్ వచ్చింది. ఓకే కమింగ్ అని పెట్టిండు. సో యశోద్ హాస్పిటల్ నుంచి ఇక్కడెక్కడో ఇటేటో వెళ్ళాలి ఆఫీస్పేట. చిన్నదే ట్రిప్ 3.5 కిలోమీటర్లు 116 ఇస్తా అన్నాడు. సో యాక్సెప్ట్ చేసినాం. ఇక దూరం పడేదానికంటే 2 కిలోమీటర్స్ ఉంది పికప్, బెటరే కదా అని వచ్చిన. ఇక అటు నుంచి అటు ఇక వెళ్ళిపోవచ్చు. సో వచ్చిన వెయిట్ చేస్తున్నా. సో డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. అయితే ట్రిప్లో 163 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది మనకు. ఎక్కడికి వెళ్ళాలట అంటే, సో ఇక్కడ ఉన్నాడు ఇది కిరణ్ గారు బుక్ చేసుకున్నారు. పికప్ ఎటో ఏందో కూడా తెలియదు, మరి హెడ్ సైడ్ ఇవతల సైడ్ ఉందో అవతల సైడ్ ఉందో తెలియదు. మొత్తానికైతే లైట్స్ గో టు ద పికప్ పాయింట్. మరి ఫోన్ అయితే పోదాం 900 మీటర్లు చూపిస్తుంది. అమీర్పేట వెళ్ళాలట 11 కిలోమీటర్లు. మనకు 210 రూపాయలు ఇస్తాడట 11 కిలోమీటర్లు 25 నిమిషాలు. లెట్స్ గో. అయితే ఈ రైడ్ లో 256 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 210 ఇస్తా అన్నాడు, 210 ఇస్తా అని చూపించింది. కానీ మనకైతే 195 196 ఇస్తాడు. సో ఎక్కడికి 10 కిలోమీటర్ 260 సంజీవ్ రెడ్డికి 3 కిలోమీటర్స్ 26. ఓకే పర్లేదు. మొత్తం 326 యాక్సెప్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే యాక్సెప్టెడ్. సో ఈ డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. కానీ ఇది పికప్ ఉంటుందో ఊడుతుందో తెలియదు మరి మనకైతే. ఎందుకంటే పోయి ఎక్కడో ఉన్నాడు, కళ్యాణి నగర్ ఎక్కడున్నాడు ప్రసాద్ ఎక్కడున్నావు? అక్కడికి రావాలంటే నాకు ఎంత 12 నిమిషాలు చూపిస్తుంది. ఉంటాడో 8 minutes ఇన్నట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే రైడ్ లో 312 అయితే వచ్చింది. మనకి ఎంత ఇస్తాడో చూద్దాం. బుకింగ్ వచ్చింది, క్యాన్సిల్ అయింది చాలా దూరం నుంచే. ఇందాక లాస్ట్ రైడ్లో అయితే మాత్రం మనకు 201 వచ్చింది. సో రైడ్లో ఎంత ఇస్తాడో చూద్దాం. 201 11-12 కిలోమీటర్స్. ఇది మనం ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేసినామంటే పెట్టేస్తుంది. ఇది 0. ఓకే ఇచ్చిండు ఇక్కడ 246 ఇచ్చిండు. 312 క్యాష్ కలెక్ట్ 11 కిలోమీటర్సే. మనము 3 కిలోమీటర్ 30 కిలోమీటర్స్ వేసుకున్నాం. 13 కిలోమీటర్స్కి మనకు 246 260 ఇస్తా అన్నాడు కానీ ఇచ్చిండు అట్లా. టోటల్ అయితే 3260 అయినాయి. 13 ట్రిప్స్. 2 గంటలు లాగిన్లో ఉన్నాం చూద్దాం. సో 11 గంటల 30 నిమిషాలు ఉన్నాం. చూడండి 3.6 కిలోమీటర్స్ అట, 13 minutes. సావ దిగుతాడు నీ అమ్మ పికప్. 20 కిలోమీటర్స్ పోతే 378 ఇస్తాడట మనకు ప్రీమియర్లో. సో యాక్సెప్ట్ అయితే అయిపోయింది, ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఎవరు పోతారు ఈ ట్రిప్పు? కానీ విషయం ఏంటంటే అట్లా మనకు కనపడుతుంది. ఇట్లా నావిగేషన్ కొట్టంగానే ఆ 13 నిమిషాలను చూపిస్తుంది, కానీ ఆ 7 నిమిషాలు 8 నిమిషాలు 9 నిమిషాలు చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఎంత చూపిస్తుందో మనకు తెలియాలి. సో కొన్ని అన్ని విషయాలలో అన్ని సమయాలలో నమ్మడం కష్టం, ఎందుకంటే అది లాగేజ్గా చూపించట్లే. నిద్ర మస్తు వస్తుంది దేవుడా. కొన్నో బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్ సైడ్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు మానస సరోవరా. ఓ రైట్, మనోడు మానస సరోవర్ కూడా కాదు, మానస సరోవర్ ఏమది? మానస సరోవర్ ఇక్కడెక్కడి? మానస సరోవర్ ఇది వీడ మానస సరోవర్ ఇది. వాడు ఇక్కడ ఉన్నాడంటే ఇట్లా పోయి ఇట్లా పోవాలి. మనకైతే 455 రూపీస్ అయితే మనకు
ఈ యొక్క ట్రిప్లో మనకి ఇవ్వడం జరిగింది. వెయిటింగ్ టైము 1.26 రూపీస్ ఇచ్చిండు. చూద్దాం ఒక్కసారి. ఇంకా బుకింగ్ అయితే రాలేదు, కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఎంత అయిందో చూద్దాం. ఎంత ఇచ్చిండో దీంట్లో 376 ఇస్తా అన్నాడు, చూసిరు కదా మీరే. 45-50 మినిట్స్ వరకు పట్టింది భయ్యా. ఆక్కుంటా వచ్చినాం. రన్నింగ్ అప్డేట్ 49-50 మినిట్స్. సో 361 ఇచ్చిండు. ఇంక్రీజ్ ఉంది. 376 ఇస్తా అని 10 రూపాయలు 9 రూపాయలు కట్ చేసిండు. ఇంక్రీజ్ అట చూడండి. 358. మొత్తానికైతే 3618 14 ట్రిప్పులు అయితే చేసినాము. సో ఇంకా పర్లేదు ట్రిప్పులు. చూద్దాం. ఊబర్ గో అయితే ఆన్ చేయదలుచుకోలే. ఆన్ చేస్తే టప పడతాయి ఇక నాకు తెలుసు. చాలాసేపు నుంచి ఊబర్ ప్రీమియర్ అయితే పడతలేదని ఊబర్ గో ఆన్ చేయగానే ఇక మనకైతే కుకట్పల్లికి పడింది. 1.2 కిలోమీటర్స్లో. ఎక్కడ ఉన్నాడంటే మనడు జస్ట్ పీచే ఉన్నాడు. జస్ట్ పీచే వరకు తీసుకొని పోగలిగితే తీసుకొని పోవచ్చు, లేదంటే లేదు. లేదంటే మనకి ఎట్లా చూపిస్తుందో చూద్దాం. ఓ మై గాడ్ అమ్మో, అట్లా చుట్టూ తిరిగి చూపిస్తుంది. కొంచెం వెనక వరకు పోతే ఇటు వెళ్ళిపోవచ్చు. ఈ గల్లీకి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. ట్రై చేద్దాం, లేదంటే ముందు నుంచి వెళ్ళిపోదాం. సో ఊబర్ గో బుక్ చేసింది. సో చూడండి, మీకు చూపిస్తా. అవి ఒకటి రెండు పెద్ద సూట్ కేసులు ఉన్నాయి కదా, అవి పడతలేవు. అయితే సో నేను మీకు చెప్తా. సో టైం అయిపోయినాక క్యాన్సల్. సో ఇష్యూ ఏంటంటే ఒకటి లోపల పెట్టుకుంటా, ఒకటి సీట్ మీద పెడతా అన్నది. సీటు ఇదివరకే చినిగి స్టిక్కర్లు వేసిన సీటు అవి క్యాన్సిల్ చేసింది ఆమె. అయితే ఇక సీట్ మీద పెట్టుకుంటా భయ్యా, నేను వెనక కూర్చుంటా, నువ్వు ముందు కూర్చో, నేను పక్కన సీట్ మీద పెట్టుకుంటా అంటుంది. సీట్ మీద పెట్టుకోవడం కుదరదు మేడము, మళ్ళీ బుక్ చేస్తాను. ఊబర్ గోనే బుక్ చేస్తాను. పెట్టుకోవడం కుదరదు మేడం అని చెప్పేస్తే కథం. ఇక దెబ్బకు సరే సెట్ చేయి భయ్యా, సెట్ చేయి అని అంటుంది నన్ను. ఆడ పట్టంది ఎట్లా సెట్ చేస్తారు మేడం? ఆడ పడతలేదు. నీది పెద్దగా ఉంది బ్యాగు. 2 సూట్ కేసులు ఖచ్చితంగా వస్తాయి నా దాంట్లో. నువ్వు దాన్ని ఎక్కించి కొంచెం పైన ఎక్స్ట్రా పెంచింది బ్యాగ్ను. రాలేదు. రాబోయేసరికి సరే క్యాన్సిల్ చేసుకో అన్నది. క్యాన్సిల్ చేసుకో. నీ పెట్టి చూడు, మీకు చూపిస్తా చూడండి. ఇది పోయిందా? స్టిక్కర్ వేసిన. ఇది పోయిందా? కొని మరి స్టిక్కర్ వేసిన. 350 రూపాయలు. ఇది లెదర్ స్టిక్కర్. మన అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొని మరి వేసినాకో అయినా కానీ ఇది ఊసిపోయింది. చూడండి, ఫేక్ పెట్టి మరి అతికి పెట్టినా అయినా కానీ ఊసిపోయింది. అట్లా అటు వేసినా ఇటు వేసినా సీట్ల మీద పెట్టి మొత్తం నాశనం చేసారు. నేను సిటీలో చూస్తానా, కొన్ని కార్లల్లో సీట్ల మీద పెట్టుకొని పోతుర్రు. చెప్తున్నా, బ్యాగులు సీట్ల మీద పెట్టుకొని పోవడం అలవాటు చేయకండి. అర్థమైందా? అస్సలు సీట్ల మీద పెట్టుకోకండి. ఆ అలవాటు తోటి అన్ని క్యాబ్లు అట్లా ఊబర్ గో బుక్ చేసింది. మళ్ళా ఊబర్ గో బుక్ చేసి సీట్ రెండు ట్రంకులు తీసుకొని వచ్చింది. ఆడికి అనుకున్నా అవి పట్టాయని అనుకున్నట్టే పట్టలే. ఇప్పుడు ఆమె ఎస్యూవీ బుక్ చేసుకోవాలి, లేదా ప్రీమియర్ బుక్ చేసుకోవాలి. చేత కాదు ప్రీమియర్ బుక్ చేసుకోవడానికి. బడగాడియే కదా భయ్య అంటే బుక్ చేసింది గో. ఇంకా అదృష్టానికి నా బండి వచ్చింది. రిక్వెస్ట్ చేస్తలేదు. సరే సెట్ చేయి, మరి సెట్ చేయి, పెట్టుకో, ఎట్లా పెట్టుకో అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం? పట్టంది ఎట్లా పెట్టుకుంటారు? అంత పెద్దగా ఉన్నాయి బ్యాగులు. డిక్కీలో పట్టే కాడికి పెట్టుకుంటారు, పట్టే కాడికి నేను ఎట్లా పెట్టుకుంటా మేడం అని అన్న. అనేసరికి కదా మూసుకున్నది. సరే క్యాన్సిల్ కర్దో అన్నది. సరే ఠీకే క్యాన్సిల్ కర్దియా అని అన్న. కదా మనకు వచ్చిందా అమౌంట్? 14 రూపీస్ వచ్చింది. పక్కనే కాబట్టి 14 రూపీస్ వచ్చింది. సో అట్లా డోలు తాకుతారు అన్నట్టు. దయచేసి చెప్తున్నా డ్రైవర్ సోదరులు, ఎవ్వరే కానీ సీటు మీద లగేజ్ పెట్టుకోకూడదు. పట్టకపోతే పట్టదని చెప్పేసేయండి. లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి సో మీద పెట్టుకుంటాం అన్న, కొంచెం వాళ్ళ అడ్జస్ట్మెంట్ని బట్టి తీసుకొని వెళ్ళండి. కానీ రుబాబుగా మాట్లాడిన వాళ్ళు మాత్రము అస్సలు తీసుకుపోకండి. తగ్గేదే లేదు. అబ్బా మనము ఉత్తిగా తీసుకుపోతలేము, పుణ్యానికి తీసుకుపోతలేము.
ర్యాపిడోలో అయితే పికప్ వచ్చింది ఒకటి. ర్యాపిడోలో పికప్ కి అయితే వెళ్తున్నాము. ఖైరతాబాద్కి వెళ్ళాలట. 13 కిలోమీటర్స్ మనకు 300, 270 అంటే 291 దాకా ఇస్తాడట. సో అందుకనే వెళ్తున్నా. మొత్తానికి అయితే 13 కిలోమీటర్స్ బెటరే కదా. సో కాబట్టి ఇక ఊబర్లో అయితే ఊబర్ గో అంత చెడ్డ బుకింగ్లు పడుతున్నాయి. ఆఫ్లైన్ చేయలే, ఇక ఆఫ్లైన్ చేసేస్తా. దగ్గరకు వచ్చేదాకా ఏమైనా పడతాయో అనుకున్నా కానీ ఏం పడతలే. మొత్తానికి అయితే ర్యాపిడోలో పికప్కి వెళ్ళిపోతున్నాను. ఖైరతాబాద్ పోయినాక అక్కడ మళ్ళీ ఊబర్ ఆన్ చేద్దాం. సో అక్కడ నుంచి ఇక గో టు హోమ్ చిన్నగా వెళ్ళిపోదాం. ఇక అయిపోయింది, సరిపోయింది. ర్యాపిడోలో అయితే మనకు 295 వచ్చింది. సో ఇక అంతా మనకే అనుకుంటా. ఏదో 285 ఏదో కూడా చూపించిండు. సో చూద్దాం ఒకసారి. ఓకే, 295 మనకే ఇచ్చేసిండు. సో టోటల్ 295. మనం ఇక ఊబర్ కూడా ఒకసారి ఆన్లైన్ చేసుకుందాం. ఊబర్లో తలతిక్క బుకింగ్లు పడ్డాయి సాయంత్రం నుంచి. ఇక చికాకులు వేసింది, ఆఫ్లైన్ చేసేసిన. ఇక ఎందుకు అనవసరం కానీ. సో మొత్తానికి అయితే మనకు ఎంత అయిందంటే 3600. ఇక్కడ జీడిమెట్ల మీనాక్షి ఎస్టేట్, జీడిమెట్ల, సికింద్రాబాద్, తెలంగాణ స్టేట్ రోడా. 44 కిలోమీటర్ల ఊరు నాయన. ఎందుకురా బాబు 44 కిలోమీటర్లు 597. ఎవడన్నా తీసుకుంటారా బాబు. ఇక మనకు అక్కడ ఉంటే పడదానని అక్కడ లగ్డి కప్పుల్లో ట్యాంక్ బండ్ ఏరియాలో సెక్రటరీ దగ్గర డ్రాప్ చేసేసి ఇక అలా ఇటు లోయర్ ట్యాంక్ బండ్ పట్టుకొని ఇటు వచ్చిన. సెకండ్ నుంచి థర్డ్ బండ్కు ఒక బుకింగ్ వచ్చింది. ఇగో ఇక్కడ ఉన్నాడు మనోడు. సో థర్డ్ బండ్కు జస్ట్ 5.5 కిలోమీటర్స్ 230 రూపీస్ ఇస్తా అన్నాడు. 20 మినిట్స్ 18 మినిట్స్ 20 మినిట్స్ చూపించింది. సో మనకు బెనిఫిటే కదా. సో దించేసి అక్కడి నుంచి ఏమన్నా ఉంటే చలో లెట్స్ గో టు ద హోమ్. ప్రీమియర్ బుక్ చేసుకున్నాడు. లెట్స్ గో. మనం గో ఆన్ చేయలే, ఇంకా టైం ఉంది కదా, అందుకనే పడ్డది. పికప్ పాయింట్ ఇక్కడ పెట్టిండు మనోడు. ఇటు సైడ్ ఉన్నాడు విశ్వనాథ్. లెట్స్ గో. ఈ రైలు అయితే మనకు 218 క్యాష్ అయితే వచ్చింది. ప్రమోషన్ 24 రూపీస్ వచ్చేసింది కస్టమర్కు. మనకైతే 200 ఇస్తా అన్నాడు. సో చూద్దాం ఒకసారి ఎంత ఇస్తాడో. ప్రీమియర్ 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 అప్డేటింగ్ ఎర్నింగ్ అని వస్తుంది. సో చూద్దాం. అప్డేటింగ్ ఎర్నింగ్ ఓకే 193 ఇచ్చిండు మనకు. 4.7 కిలోమీటర్స్ 16 మినిట్స్ రైడ్ చేసినాము. తొందరగానే వచ్చినాము. ట్రాఫిక్ అయితే లేదు. సో క్యాష్ కలెక్టర్ అయితే 220 కొట్టిండు మనకు. 2 రూపీస్ ఎక్స్ట్రానే కొట్టిండు కస్టమరు. సో ఈరోజు 50-60 రావచ్చు మరి. సో మొత్తానికైతే 3824 రూపాయలు. అదొకటి 300 వేసుకోండి. ఇక 300 వేసుకుంటే సో 4100 అయింది ఇప్పటి వరకు అయితే. కిలోమీటర్లు అయితే 275 కిలోమీటర్లు తిరిగింది. సో నిన్నటికంటే ఇలా తక్కువనే తిరిగింది. అమౌంట్ కూడా తక్కువనే అయింది. మరి నిన్న 4500 అయింది, ఇలా మరి 4100 అయింది. సో చూద్దాం ఏమైనా పడతా 15 ట్రిప్లు అయినాయి. చూద్దాం. అటు మన సైడ్ వెళ్తూ ఉందాం. ఏమైనా పడితే వేసుకొని పోదాం, లేకపోతే చక్కగా మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. సో 15 నిమిషాలు పికప్ అట. డ్రాప్ 14 నిమిషాలట. బాగుంది కదా. చూద్దాం. మనకైతే యాక్సిడెంట్ అయిపోయింది. ఏదైతే మనకు కనీసం డీజిల్ మందం వచ్చినా పర్లేదు, ఇంటికి అయిపోతున్నా కదా. కనీసం 20 కిలోమీటర్ల దాకా పోవాలి. అదేదో ఈ 3 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకొని 3.5 కిలోమీటర్లు దింపితే 7.5 కిలోమీటర్లు 130 రూపీస్ డీజిల్ మందం వచ్చేస్తాయి. కానీ యాక్సెప్ట్ అయితే చేసిన, యాక్సెప్ట్ అయిపోయింది. ఓ షట్, క్యాన్సిల్ చేసిండు. చూస్తుండగానే క్యాన్సిల్ చేసేసిండు. అంటే 17 నిమిషాలు నేను ఆగలేను బాబు అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. ఎండకు బాగా బాడీ అంతా హీట్ అయిపోతుంది. బాగా ఎండ కొట్టి పొద్దుగల ఉన్నంత కూలింగ్ మధ్యాహ్నము పొద్దున ఎండ కొట్టి సాయంత్రం అయ్యేసరికి కూలింగ్ అవ్వట్లేదు తొందర. ఎప్పుడో మిడ్ నైట్ అయితే కావచ్చు కూలింగ్. వెదర్ కూడా గాలి కూడా మొత్తం హీట్ గాలి. అందుకనే చల్లగా ఐస్ క్రీమ్ తింటున్నా. రెగ్యులర్గా తినం మనం, బంక్ పక్కన ఆగితే. సో మనకైతే 3800 ఊబర్లో అయింది. సో చూసిరు కదా, 1550 రూపాయలు కాలింది మనకి ఇలా. సో మైనస్ చేద్దాం. 3825 ప్లస్ 300
ఈజ్ ఈక్వల్ టు 4,125 కనిపిస్తుందా? 4,125 రూపాయలు టోటల్ అమౌంట్ మనకు ఈరోజు. సో దీంట్లో మైనస్, ఎందుకంటే ర్యాపిడోలో మనం ఒక 295 రూపీస్ అది చేసినాం ఒక ట్రిప్. సో అది ఇంక్లూడ్ చేస్తే 4,125 రూపాయలు వచ్చింది. సో 275 కిలోమీటర్స్ అట్లా తిరిగినాం మనము. సో దీంట్లో 1,550 రూపాయలు మైనస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 2,575 రూపాయలు ఈరోజు ఎర్నింగ్ మనది. ఎయిర్పోర్ట్ పొద్దుగాల ఎయిర్పోర్ట్ పోయినాం కాబట్టి బిస్కెట్ అయింది. ఎయిర్పోర్ట్ పోకుంటే లోకల్లో కొడతాయా? సో మంచిగా అయ్యేది ఎర్నింగ్. సో అప్పుడప్పుడు అట్లా జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే, ఎర్నింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరెంత ఎర్నింగ్ చేసిరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భయ్యా కొత్త కారు వాళ్ళకి చెప్తున్నా, లాగిన్ అవర్స్ 13-14 అవర్స్ ఉండండి భయ్యా. ఎందుకంటే మీకు 2,000-2,500 వచ్చినట్టు కనపడుతుంది. ఆపరేటర్ బిల్లు 2,000-2,500 రాగానే సరిపోదు భయ్యా, అది దేనికి సరిపోదు, అది మీకు తెలియదు. మీకు కొంతమంది అయితే ఉంటారు, కొంతమందికి అంత క్యాష్ రావడం వల్ల 3,000-3,500 జేబులో కనపడంగానే వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ 500-600 ఉంటుంది. అది గమనించరు. ఇవన్నీ నాయే అనుకొని జేబులో పెట్టుకొని, మా ఫ్రెండ్ గారు మొన్నటిదాకా అట్లనే ఇవాళ ఇంత అయిందిరా అంటే, వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంటాయి చూడరా అంటే, ఉర్రే అవును కదరా మైనస్ బ్యాలెన్స్ 725 చూపిస్తాండ్రు అని అంటే, అవును మరి నీకు క్యాష్ ఇచ్చిండు, దాంట్లో మైనస్ వేసిండు, అవి నువ్వు కట్టుకోవాలంటే సరే ఎట్లా కట్టాలి చెప్పరా అని అప్పుడు వాడు నేర్చుకున్నట్లా. సో చాలా మంది అట్లా తెలియని వాళ్ళు కూడా ఉంటారు బ్రదర్. సో కాబట్టి మీరు ఆపరేటర్ బిల్ ఇక్కడ చూపిస్తుంది మీకు. ఇక్కడ ఆపరేటర్ బిల్లు ఎన్ని ట్రిప్లకు ఎంత అయింది, ఎంత వచ్చింది అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు. సో అది మాత్రమే మీకు మీ జేబులోకి వచ్చేది. దాంట్లో ఫ్యూయల్ ఉంటుంది, కార్ మెయింటెనెన్స్ ఉంటుంది, మీ ఖర్చులు ఉంటాయి, ఇక ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా దాంట్లోనే ఉంటుంది బ్రదర్. ఒకటి ఓకేనా. ఇప్పుడు మనకు 2,500 చిల్లర మిగిలినాయి కదా. ఈ 2,575 రూపాయలు ఇక మనకు 2,600 వేసుకుందాం. ఇక 70 టిప్పులు వచ్చినాయిలే మనకు మంచిగానే, నో ఇష్యూ. 2,600 రూపాయలు మనకు ఈరోజు ఎర్నింగు. 2,600 రూపాయలతోటి మనమైతే, సో మనము ఉన్న లాగిన్ అవర్స్ ఎన్నో కూడా చెప్తాను. ఉంటుంది 15 గంటల పైనే ఉంటుంది. 14.5 గంటలు, 14 గంటల 29 నిమిషాలు. సో అది 14 గంటల 29 నిమిషాలు ఉన్నాం బ్రదర్. సో ఉంటే మనకు 2,500 ఫ్యూయల్ బోను, ఈ 2,600 ఫ్యూయల్ బోను. ఈ 2,600 నీ ఈఎంఐ, నీ కారు మెయింటెనెన్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈఎంఐ కారు మెయింటెనెన్స్ తీసేస్తే వచ్చేది 1,000, 1,200, 1,300 అయ్యి డ్రైవర్ యొక్క శాలరీ. అర్థమైందా? మనం ఇవన్నీ మంత్లీ ఎర్నింగ్ వీడియోలో మాట్లాడుకుంటాం. అవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను. కొంతమంది తెలియని వాళ్ళు అంటుంటారు, అవన్నీ చూడదాం. మనం ఎంత ఐస్ క్రీమ్ గారిపోతుంది. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసిన లేదు చూడండి ఒకసారి. బాయ్. రేపు ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం.